ఏపీలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు మొదలైపోయింది. 13,151 పంచాయతీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేని చోట్ల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది. జిల్లా పంచాయతీ అధికారులు జెడ్పీసీఓలతో కాసేపట్లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష జరుపుతున్నారు. ఒక రెవెన్యూ డివిజన్ లోని పంచాయతీల్లో ఒకే రోజు ఎన్నికలు జరిపేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది? సెప్టెంబర్, అక్టోబర్లో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13,642 పంచాయతీలుంటే దాదాపుగా 13,151 పంచాయతీలకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అలాగే కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే మిగిలిన పంచాయతీలకు సంబంధించి కోర్టులో పెండింగ్ ఉంది. వాటికి సంబంధించి వచ్చే వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే పంచాయతీ సంబంధించి కూడా డిపిఓ, జెడ్పీ చైర్మన్, జెడ్పీ సీఈఓలతో కూడా పంచాయతీరాజ్ అధికారులతో పంచాయతీరాజ్ కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. జిల్లా పరిధిలో, డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలేంటి, ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన చర్యలేంటి, జాగ్రత్తలేంటి, అలాగే బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికలకు సంబంధించి తీసుకోబోతున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పంచాయతీకి సంబంధించి దాదాపుగా 400 పంచాయతీలకు సంబంధించి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వీటిని తక్షణమే క్లియరెన్స్ చేపించి అన్నింటికి ఒక్కసారే ఎన్నికలు నిర్వహించాలనేది పంచాయతీరాజ్ శాఖ ఆలోచన చేస్తూ ఉంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాలు, అంటే ప్రస్తుతం పార్లమెంట్ జిల్లాలు కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక్కొక్క డివిజన్ని ఒక్కొక్కసారి ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి. 4 డివిజన్లు, అంటే మొత్తం 4 విడతలుగా 4 సార్లు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేయాలని చెప్పి దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రేపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కీలకమైన సమావేశం జరగబోతా ఉంది. రోహిత్, రైట్ శివ, నిజానికి పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామాలకు అదొక పండగ వాతావరణం, వేడి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో నగ్గిన తర్వాతే మా పంచాయతీలు, వాళ్ళ గ్రామాలు కూడా రూపురేఖలు మార్చుకుంటాయని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అందులోకి ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన అనంతరం కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి.